ఈ రంజాన్ సీజన్లో పిస్తా హౌస్ అంటే హలీం, హలీం అంటే పిస్తా హౌస్. అన్ని రెస్టారెంట్లో ఒక ఎత్తు అయితే ఈ పిస్తా హౌస్ మాత్రమే ఇంకో ఎత్తు. అసలు ఈ పిస్తా హౌస్కి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందంటారు? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఆశా. ఇది రంజాన్ సీజన్ అంటే స్పెషల్ ఏంటి? హలీం. హలీం అంటే అన్డౌటెడ్లీ పిస్తా హౌస్ హలీం. సో ఈరోజు నేను పిస్తా హౌస్ హలీంతో పాటు షాగోస్ హలీం కూడా టేస్ట్ చేస్తున్నాను. రెండిట్లో ఏది బాగుందో ఈరోజు చూద్దాం. ఇదేమో పిస్తా హౌస్ హలీం అండ్ నెక్స్ట్ ఇదేమో షాగోస్ హలీం అనమాట. సో ఈ రెండు ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ప్యాకేజింగ్ చూసుకుంటే పిస్తా హౌస్ అయితే చాలా నీట్గా అట్రాక్టివ్గా ప్యాకేజింగ్ ఉంది. ఇది ఓకే నార్మల్గా ఉంది. బట్ మనకి ప్యాకేజింగ్ కంటే టేస్ట్ ముఖ్యం కాబట్టి ఫస్ట్ ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇలా అయితే ఉన్నాయి. ఫస్ట్ పిస్తా హౌస్ హలీం అయితే టెక్స్చర్ కొంచెం గట్టిగా ఉంది, బట్ షాగోస్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎక్కువ ఆనియన్స్, జీడిపప్పులు అన్నీ ఉన్నాయి అనమాట. ప్యాకేజింగ్ పిస్తా హౌస్ బాగున్నా సరే చూడడానికి అయితే మరి షాగోస్ బాగుంది. టేస్ట్ ఏది బాగుందో చూద్దాము. అండ్ ఇప్పుడు పిస్తా హౌస్ కాస్ట్ ఏమో 290 రూపీస్, షాగోస్ ఏమో 265 రూపీస్. కాస్ట్లో కూడా ఇదే ఎక్కువ అనమాట. అండ్ ఇంకా క్వాంటిటీ చూస్తే రెండు సేమే ఉన్నాయి, రెండు చిన్న బాక్స్లే. క్వాంటిటీ కూడా ఈక్వల్ అనే చెప్పచ్చు. బట్ పిస్తా హౌస్ ఎవ్రీ ఇయర్ బాక్స్ మాత్రం సేమ్ సైజ్ ఉంటుంది, కాస్ట్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం టేస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ చూడడానికి అట్రాక్టివ్గా షాగోస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది టేస్ట్ చేద్దాం. ఫుల్ ఆనియన్స్, గీ, జీడిపప్పులు అన్నీ చాలా బాగున్నది గైస్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఓకేగా ఉంది, బట్ మటన్ ఫ్లేవర్ అంతగా లేదు. గీ ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా స్మూత్గా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఓకే గైస్, ఇది కూడా పిస్తా హౌస్ కూడా టేస్ట్ చేసి రెండిట్లో ఏది బాగుందో అప్పుడు చెప్తాను. దీంట్లో అయితే నాకు జీడిపప్పులు కనిపించట్లేదు గైస్. జీడిపప్పులు షాగోస్ దానిలోనే ఎక్కువ వేశారు. పిస్తా హౌస్ అయితే చాలా బాగుంది గైస్. అందుకే రంజాన్ అంటే పిస్తా హౌస్ అంటారు. నిజంగానే మటన్ ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. పిస్తా హౌస్ చాలా బాగుంది గైస్. షాగోస్తో కంపేర్ చేసుకుంటే నాకైతే పిస్తా హౌసే నచ్చింది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుని తిన్నాం గైస్. పిస్తా హౌస్ హలీం అయితే చాలా బాగుంది. నిమ్మకాయతో ఇంకా బాగుంటుంది. ఎమ్మీగా ఉంది గైస్. ఇది ఎంత బాగుంటుంది కాబట్టి మళ్ళీ ఎవ్రీ ఇయర్ కాస్ట్ పెంచుతున్నారు గైస్. నిజంగా నాకైతే రెండింటిలో కంపేర్ చేస్తే డెఫినెట్లీ పిస్తా హౌస్ చాలా బాగుంది. ఫైనల్గా నాకైతే ఈ షాగోస్ అండ్ పిస్తా హౌస్లో కంపేర్ చేస్తే పిస్తా హౌసే నచ్చింది గైస్. చాలా టేస్టీగా ఉంది, మటన్ టేస్ట్ ఫుల్గా వస్తుంది అనమాట. షాగోస్ కూడా అంత బాగాలేదని చెప్పలేము, కానీ పిస్తా హౌస్తో కంపేర్ చేస్తే కొంచెం అంత టేస్టీగా లేదనమాట. పిస్తా హౌస్ అయితే చాలా టేస్టీగా ఉంది.
సో ఈ రంజాన్ సీజన్లో మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా పిస్తా హౌస్ అయితే హలీం ట్రై చేసేయండి. పిస్తా హౌస్ అంటే మీకు ఇంకే ఏ హలీం అయినా నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి, నేను కూడా డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేస్తాను. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నా ఆయేషాలు. బాయ్ బాయ్.